సో మరి కాసేపట్లోనైతే ఈ జిల్లాల వారికైతే ఆసరా పింఛన్ ఏదైతే ఉందో రాని వారికైతే డబ్బులు అనేవి అకౌంట్ల ద్వారా మరియు పోస్ట్ ఆఫీస్ల ద్వారా పింఛన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. సో గత వారం రోజులుగానైతే పింఛన్ అనేది ప్రారంభం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఎవరికైతే ఉంటారో మహిళలు, వికలాంగులకు వివిధ పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో మహిళలకు సంబంధించి పింఛన్ అనేది ఎవరికైతే రాలేవో, సో రాని వాళ్ళు ఏం చేయాలో, ఏ జిల్లాలకైతే ఇప్పుడు అందబోతున్నాయి అనేది పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినవారంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి, పక్కడున్న గంటనైతే. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది, కీలక అప్డేట్ అనేది అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపం ద్వారా వీడియోల ద్వారానైతే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళైతే పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా అమలైన పింఛన్లు అనేవి సో ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వరకు అందించడం అనేది జరిగింది. సో అన్ని జిల్లాలలో కొంతమందికి అయితే ఇంకనైతే పింఛన్లు అనేవి రాలేదు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్ని జిల్లాలలోనైతే ఎవరికైతే పింఛన్ అనేది డబ్బులు అనేవి ఇంకా పడలేవో 4,000, 6,000, 4,000 రూపాయలు మరియు 6,000 రూపాయలు, సో వారికి సంబంధించిన పింఛన్లు అనేవి మరి కాసేపట్లోనైతే అన్ని జిల్లాల వారికి అయితే పింఛన్ డబ్బులు అనేవి ఖాతాలో, మరియు ఎవరైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో ఖాతాల ద్వారా మరియు చేతి ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే అధికారుల ద్వారానైతే అమౌంట్ అనేది పంచడం అయితే జరుగుతుంది అనేది కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న కీలక అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనుకుంటే ముందుగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.